అందుకని లేచి నిలబడితే మళ్ళీ అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు నిలబడతారు, వారు అనుగ్రహించి కూర్చోండి అంటారు. అలా అన్నప్పుడు కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు అందుకే నేను మొన్నటి రోజున తత్వవిధానంద సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు మనం నిలబడలేదు. నేను ఉత్తర క్షణం సభ తరపున వారికి క్షమార్పణ చెప్పాను. స్వామి, మీరు అన్యథా భావించకండి, స్వామి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అవుతున్న కారణం మీద ఇంతమంది లేచి నిలబడి కూర్చుంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందని స్వామి నామపారాయణం జరుగుతోంది కాబట్టి లేవలేదు. ఈ అపచారము మన్నింపబడుగాక అంటే వారి ఉత్తర క్షణం ఏం పర్వాలేదు, నేను దాన్ని స్వీకరించినట్టే అన్నారు. క్షమార్పణ చెప్పాలి మహాపురుషులకి, వారు వచ్చినప్పుడు నిలబడకపోతే. లేకపోతే నేను ఇంకా భాగవతం చెప్పడం ఎందుకండి, మిమ్మల్ని నిలబడద్దని చెప్పినప్పుడు నేను క్షమార్పణ చెప్పాలి మీ తరపున. అందుకని క్షమార్పణ చెప్పాను నేను వెంటనే వారికి. కాబట్టి ఆ సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు, వాళ్ళని అర్చించాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఉచితాసనములో కూర్చోపెట్టి తత్వవిధానంద సరస్వతి స్వామి వారిని శ్రీగారు అడిగిన ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, సంసారములో ఉన్న తింగరులం కదా స్వామి, మేము ఎలా తరిస్తామండి, మేము తొందరగా తరించడానికి ఏదైనా మార్గం ఉందా, మీ వంటి మహాపురుష దర్శనం మాకు అస్తమానం దొరుకుతుందా, అందుకని మాకు కృప చెయ్యండి. ఒక గొప్ప మాట చెప్పాడండి. చాలా ఐశ్వర్యవంతుడు, అతి దరిద్రుడు, బాహ్యమునందు కాదు. బాహ్యమునందు ఒక ఆయన ఐశ్వర్యవంతుల్లా కనిపించచ్చు, ఒకడు దరిద్రుల్లా కనిపించచ్చు, కానీ ఆంతరమునందు ఒకడు ఈశ్వరుడి దృష్టిలో గొప్ప ధనవంతుడు, వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణము చేత అని అడిగితే ఆయన అన్నారు, మహానుభావుడు సనక సనందనాదులు ఆ రోజున చెప్పారు, ఎవడు మహాపురుషుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో ఉన్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగపడుతోందో, ఒక తత్వవిధానంద సరస్వతి వంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇస్తోందో, అటువంటి వాడు ఈశ్వరుడి దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు. వాడురా ఐశ్వర్యవంతుడంటే నన్ను నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇచ్చాడు కనుక అన్నారు. కాబట్టి చూడండి, సనక సనందనాదులకు ఆతిథ్యం ఇచ్చి ఆంతరమునందు కోట్లకి పడగలెత్తాడు. ఇప్పుడు పృథమహారాజు గారు ఎత్తి ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు, అయ్యా, గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలము పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుడి వైపుకి తిరగని వాడు చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏదో తెలుసా? జీవితం తరించడానికి ధరణి సజ్జన సంగంబు తలపనుభయ సమ్మతంబగు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య. భగవంతుడి పాదాలు పట్టి నమస్కరించగలిగినటువంటి నిపుణత కలిగినటువంటి ఒక మహాభక్తుడితో స్నేహము పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వారి ఇంటికి వెళ్ళినా, వారు నీ ఇంటికి వచ్చినా ఆయన ఎప్పుడూ ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు. ఆయనతో కూడిక నీ జీవితాన్ని మార్చి ఈశ్వరుడి యొక్క సేవ వైపుకి తిప్పేస్తుంది. నీకేదైనా అనుమానం ఉంది, సిద్ధాన్నము నీ ఇంట ఉన్నది, నువ్వు పరిగెత్తుకెళ్ళి నీ స్నేహితుడిని అడగచ్చు, అయ్యా ఇది ఎలాగండి ఉపాసన అని అడగచ్చు. పరమ సంతోషంతో ఆయన నీకు వివరణ చేస్తాడు. భాగవతులతోడి స్నేహము ఏనుగు తొండం ఇలా తిరుగుతుంటే అంకుశంతో పొడిచినట్టు భాగవతులు మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తారు. తిప్పితే ఏమవుతుంది? ఇప్పటి వరకు నీటి ఒడ్డున మొలిచిన గడ్డి నీటిని లాగేసినట్టు ఇప్పటి వరకు ఇంద్రియాలు కాలమునందు ఉన్న సమయమును లాగేసినవి ఇప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగి శమదమాది సంపత్తి, భక్తి, వైరాగ్యము కలుగుతాయి. మెల్లమెల్లగా నీ పని ఏమైపోతుంది? అస్తమానం ఆ పూజకు పరిగెత్తా, ఈ పూజకు పరిగెత్తా, ఆ గుడికి పరిగెత్తా, ఈ గుడికి పరిగెత్తా, ఆయనతోడి అనుబంధం అలా మారుస్తుంది. కాబట్టి పరమ భాగవతులతోడి స్నేహము, వారిని ప్రశ్నించుట, వారితో బాంధవ్యము కలియుట, వారిని అనుసరించుట, కలిసి తిరుగుట, ఇవి నిన్ను ఉద్ధరిస్తాయి. నీకు ఎన్నో గ్రంథాలు చదివితే తెలియని విషయాలు ఒక మహాభక్తుడితో కూడి ఉండడంలో నీకు తెలిసిపోతాయి. కాబట్టి వారు సిద్ధాన్నము వంటి వారు. అటువంటి వారితో కలిసి తిరిగి ఈ సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామయోగమునకు దారితీసి వైరాగ్యం వచ్చి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. అంతటా ఇన్ని పదార్థములుగా కనపడుతున్నవి నామరూపముల చేత అనేకములుగా కనపడుతున్నాయి, కానీ ఉన్నది బ్రహ్మమొక్కటే.
ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంతాకాశములో కలిసినట్టు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు అని అద్ది బాహ్యంబులైన ఘటాధికములు ఆంతరములైన సౌఖ్య దుఃఖాధికములు అను విభేదనములాత్మ భేదనములగుడ అయ్యుపాధి వినాశనంబునందగలడు. సుఖదుఖములన్న ద్వంద్వములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానము చేత ఈశ్వరుడిలో కలిసిపోతాడు, సాయుధ్యము కలుగుతుంది అన్నారు. సనక సనందనాదుల యొక్క బోధ చేత జ్ఞానమును పొందినవాడై ఉత్తర దిక్కుకి ప్రయాణించి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఇంద్రియాల్ని గెలిచి శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసి వేసవి కాలంలో అగ్నిహోత్రం దగ్గర తపస్సు చేసి శరీరము గురించినటువంటి పూనిక విడిచిపెట్టి ఇది పడిపోయే కాలం వరకు నిరీక్షిస్తానంతే ప్రారబ్ధమని అంత్యమునందు తన యొక్క బుధస్థానమునందు ఉన్నటువంటి వాయువుని ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో ఉన్న పృథివీ తత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్న పృథివికి కలిపి జలమును జలముకి కలిపి ఆకాశమును ఆకాశమునకు కలిపి తనలో ఉన్న తేజస్సుని ఊర్ధముఖ చలనము చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుధ్యము కొరకు తనలో ఉన్న తేజస్సుని బ్రహ్మాండమంతటా ఆవరించి ఉన్న విష్ణు శక్తి యొక్క వ్యాపకత్వమునందు కలిపివేసినాడు. కాబట్టి ఏమైంది? పునరావృత్తి రహిత మోక్షమును పొందినాడు. ఈ మాట విని ఆయన భార్య అర్చనయే ఆయన భార్య. ఆవిడ భర్తకి వెంటనే తర్పణ విడిచిపెట్టి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచిపెట్టి ధ్యానము చేస్తూ భర్త ఏ లోకములకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆ లోకములకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తి యందు లీనమైపోయింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానము అందున కుంభ సంక్రమణం జరిగినటువంటి మాఘపాదివారం ఇవాళ ఇంత పవిత్రమైన రోజు. మామూలుగానే పృథు మహారాజు యొక్క చరిత్ర ఎక్కడ వింటున్నారో బ్రాహ్మణుండంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చస్సు సంప్రాప్తమగును. సంధ్యావందనం చేయడం మానేసిన వాడు కూడా పృథు మహారాజు గారి యొక్క చరిత్ర వింటే ఆ దోషం ఇప్పటికీ నివారణ అయ్యి బ్రహ్మవర్చస్సుని పొందుతాడు. క్షత్రియుండర్ధి అయి చదివిన విన్నను జగతీ విభుత్వంబు సంభవించు అంటే సంధ్యావందనం మానమని కాదు నా ఉద్దేశం, చెయ్యండి ఇప్పటికైనా అని. అందుకని క్షత్రియుడు అర్ధి అయి నాకు ఈ రాజ్యం కావాలి అని పృథు మహారాజు గారి చరిత్ర విని యుద్ధానికి వెడితే ఈ జగత్తునంతటినీ గెలిచి సార్వభౌముడవుతాడు. వైశ్యుండు విని ధనవంతుడై యొప్పును శూద్రుండు వినిన శిష్యులోకుడగును. వైశ్యుడు పృథు మహారాజు గారి చరిత్ర వింటే ఆయన వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములైనటువంటి వారు గొప్ప మర్యాద తెలుసున్నవాడరా, పెద్దల్ని సేవించే తత్వం ఉన్నవాడని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. సుప్రసిద్ధుండు ప్రఖ్యాతయసుడు ప్రజలు లేని యథముడు వితత సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతి యోగుచు నుతికెక్కుదురు మహితాత్మ. ఎంత చేతకానివాడు ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి ఈ స్వామివారి యొక్క పృథు మహారాజు గారి యొక్క చరిత్రని ఎవడు వింటున్నాడో అటువంటి వాడు సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంచమునందు మోక్షస్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని ఆనాడు వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైనటువంటి పోతనామాచ్యుడు అంగీకరించాడు. అందుచేత మనం ఇప్పుడు ఒక్కసారి సంతోషంగా స్వామి నామం చెప్పుకుని బయలుదేరుతాం. రేపటి రోజున మహాపురుషులైన ఎవరి గురించి వింటే జీవితాలు తరిస్తాయో అందున రేపు సోమవారం అసుర సంధ్య వేళ వృషభుడు, భరతుడు ఇటువంటి వారికి సంబంధించిన ఆఖ్యానములను రేపు వివరణ చేస్తాను. ఇంకా ఎదర తర్వాత ఇంకా మా తల్లి లక్ష్మీ కళ్యాణం, క్షీరసాగర మథనం ఇవన్నీ ప్రారంభం అవుతాయి. శ్రీ ముద్రాంకిత గోవింద ధరణీనాయక గోవింద సహస్రనామ గోవింద భక్తరక్షక గోవింద
నిత్య కళ్యాణ గోవింద గోకులనందన గోవింద హాపీ రామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శంఖచక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆపన్నివారక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవత్కథ. భగవత్కథ అన్నదానికి అర్థం భగవంతుణ్ణి నమ్ముకుని జీవితాన్ని నడుపుకున్నటువంటి మహాభాగవతుల యొక్క చరిత్ర. ఎందుకంటే మహాభాగవతుల యొక్క చరిత్రతో కలిసే కదా భగవంతుని యొక్క అనుగ్రహ ఆవిష్కరణం అన్నది అంతర్భాగంగా ఉంటుంది. అందుకని భగవత్ సంబంధమైనటువంటి కథ కనుక భాగవతము. భాగవతము తెలిసి విన్నా తెలియక విన్నా కేవలము కథాస్వరూపంగా భాగవతం వినపడినా కూడా జీవితానికి ఒక గొప్ప అదృష్టమే. ఎప్పటికో వింటాడు భాగవతాన్ని. లేదు లేదు భాగవతంలో అంతర్లీనమైనటువంటి విషయం అర్థమైందా ఈ జీవితాన్ని ఇక్కడే ఎలా ఒబ్బిడి చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. కానీ నాకైతే అనిపిస్తుంది జీవితంలో భాగవతాన్ని వినడం తటస్థించడం కొంచెం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా వినడం జరిగితే అది మాత్రం జీవితంలో ఎక్కడో అక్కడ దాని తాలూకా ప్రభావం ఉండి తీరుతుందండి. అది కేవలం అలా వదిలిపెట్టేయడం కుదరదు. ఏదో ఒక సందర్భంలో ప్రత్యేకించి శరీరమునకు పటుత్వము తగ్గుతున్నటువంటి సమయంలో భాగవతం లోపల ధారణ చేసి ఉంటే ఒక గొప్ప పూనిక, గొప్ప ధైర్యం వస్తాయి. జీవితం ఈశ్వరాభిముఖం అవుతుంది. కాబట్టి అది ఎప్పటి నుంచో మనం పొందనటువంటి దాన్ని పొందడానికి భాగవతం తప్ప శరణ్యం లేదు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. ఇవాళ భాగవతాంతర్గతంగా కొంతమంది చరిత్ర ఆవిష్కరిస్తారు వ్యాస భగవానుడు. వాళ్ళందరూ పరమభాగవతోత్తములు. కానీ ఒకరికి కొడుకు 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 అలా వంశవృక్షం కింద వెడుతూ ఉంటుంది. కానీ ఒక గమ్మత్తు ఉంటుంది. సాధారణంగా ఐశ్వర్యానికి వారసత్వం ఉంటుందేమో ప్రపంచంలో. ఒక తండ్రికి ఐశ్వర్యం ఉంటే ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఆ ఐశ్వర్యానికి వారసుడు కావచ్చు, అథవా తండ్రి పోలికలకి వారసత్వాన్ని పొందవచ్చు. ఇంకా కొంచెం అభినివేశం ఉన్నవాడైతే తండ్రి యొక్క నడువడిని పునికి పుచ్చుకోవచ్చు. కానీ తండ్రి యొక్క భక్తికి, తండ్రి యొక్క జ్ఞానానికి, తండ్రి యొక్క వైరాగ్యానికి కొడుకు యథాతథంగా వారసుడవుతాడు అని మీరు చెప్పలేరు. అలాగే ఒక తండ్రి
తగినంత సమర్థత లేనివాడైన కారణం చేత ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఇంకా క్షీణదశలో ఉంటాడు తప్ప అతను ఉత్కృష్టమైన స్థితిని పొందలేడని మీరు చెప్పలేరు. ఈ ఒక్క దాంట్లో వారసత్వము అన్న సిద్ధాంతం కుదరదు. మీరు కావాలంటే చూడండి, ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క మహాపురుషుడు ఉదయిస్తాడు. ఆయన ఉదయించిన తరువాత ఆయన ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆ ఇల్లు దేవాలయం కింద ఉంటుంది. ఎందుకంటే వారు నడిచినటువంటి స్థితి వలన కేవలము వారి సంపర్కము చేత ఆ ఇంటికి ఒక పవిత్రత వస్తుంది. నేను కొన్ని ఇళ్ళు చూశాను. మహాభాగవతులైనటువంటి వారు ఉన్నటువంటి ఇళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేతనో లేకపోతే ఏదో అందమైనటువంటి నిర్మాణము చేతనో వాటి యందు శాంతి సౌఖ్యములు ఉంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు. అలాంటి వారు ఉన్న కారణమై ఉండి ఉండవచ్చు, బహుశः అదొక పెంకుటిల్లు అయి ఉండవచ్చు. కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి, మీకు ఏదో ఒక అవ్యాజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. లోపల దొరుకుతున్నటువంటి ఒక పెద్ద గందరగోళం నుంచి ఏదో కాసేపు ప్రశాంతత చిక్కినట్టు, ఆనందం అనుభవించినట్లు అనిపిస్తుంది. అలాగే మీరు చూడండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారిని మీరు దర్శనం చెయ్యగానే ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ వ్యక్తితో మనకేదో అనుబంధం, అది ఏమిటో మనకి తెలియదు. వారు మాకు అన్నగారా కాదు, తమ్ముడా కాదు, బావగారా కాదు, గురువా కాదు. కానీ మరి ఎందుకు వారిని చూస్తే ఆనందం అంటే అది ఈశ్వర సంబంధము నిరంతరము పెట్టుకొని ఉండడం చేత కొంతకాలం మనకు ఏమైపోతుందంటే ఆ ఈశ్వర సంబంధము వీరియందు కూడా ప్రతిఫలించి ఈశ్వర దర్శనము ఎలా జనావళికి తృప్తినివ్వగలదో అలా సాధు పురుషుల యొక్క దర్శనము కూడా అంత గొప్ప అదృష్టాన్ని కటాక్షించగలదు. ఆ నడువడి ఎలా ఉంటుందో, ఎలా దిద్దుకుంటారో, గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో, అందులో ఉండి ఎలా తరించారో, తరించమని చెప్పారో, తరించలేని వాళ్ళు ఎలా పాడైపోయారో, చాలా అందంగా ఎంత గొప్పగా తీసుకెడతారో ఇవాల్టి కథా విశేషంలో. అవి కథలని మీరు అనుకుంటే పొరపాటు. అవి పరమసత్యములైనటువంటి వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. మీకు రోజు నేను ఈ మాట చెప్తుంటాను. అవి మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క చరిత్రలు. అందుచేత వాటి యందు అసత్యం ఉండదు. వ్యాసుడికి అసత్యమో కల్పిత కథలో చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఇవాళ వ్యాస భగవానుడు ప్రారంభం చేస్తూ అంటారు, స్వయంభూ మనువుకి 2 కుమారులు. మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్పి ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఆయనకి 3 కుమార్తెలు, 2 కుమారులు. అందులో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని యొక్క చరిత్ర మీరు విని ఉన్నారు. ఇవాళ ప్రియవ్రతుని గురించి సంభాషణ చేస్తున్నారు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైనటువంటి భక్తి తత్పరుడు. అసలు జన్మతః భక్తి రావడం అనేది ఎలా వస్తుంది అంటే దానికి ఏదో ఒక గొప్ప సంస్కార బలం ఉండాలండి, లేకపోతే అది రాదు. వృద్ధాప్యంలో భక్తి రావడం అనేటువంటిది ఒక భీతి చేత, ఒక భయం చేత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అసలు ఏమీ చదవని సోమరిపోతు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఇంకా 6 గంటలకో 8 గంటలకో పరీక్షకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ రోజు మాత్రం మీరు పడుకోమన్నా పడుకోడు, 2కో 3కో లేస్తాడు. ఎందుకంటే ఇంకొచ్చేసింది పరీక్ష ఇంకో 4 గంటల్లో. అలాగే మృత్యువుకి భయపడైనా సరే వృద్ధాప్యమనందు పోన్లేదో ఉన్నాడో లేడో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో కొంత భక్తి ప్రకటనం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కానీ యవ్వనంలో భక్తి రావడం చాలా కష్టం అండి. ఒకవేళ యవ్వనంలో భక్తి వచ్చిందనుకోండి, అది అదృష్ట విశేషం, అది పూర్వజన్మ తపఫలం. అలా కాకుండా చాలా చిన్నతనంలో వచ్చిందనుకోండి ఎవరికైనా, దానికి ఏదో బలీయమైనటువంటి కారణం ఉండాలి. లేకుండా అది అలా చిన్నతనంలో భక్తి రమ్మంటే వచ్చేటటువంటిది కాదు. మీరు ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు ప్రహ్లాదుడికి అలా చిన్నతనంలో భక్తి ఎలా వచ్చింది అన్న విశేషాన్ని విందురు గాని. ఇవాళ వ్యాసభగవానుడు ఎంత అందమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరిస్తారో చూడండి. ప్రియవ్రతుడు సాక్షాత్తుగా స్వయంభూమనువు యొక్క కుమారుడు. అటువంటి ప్రియవ్రతుడు జన్మతః గొప్ప భక్తుడు. వైరాగ్య సంపత్తి చిన్నతనంలో పొందాడు. ఎందుకు ఈ భోగభాగ్యాలని? దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరువబ్బినట్లు ఆయనకి నారద మహర్షి యొక్క గురుత్వము లభించింది. నారద మహర్షి వారిని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత భక్తి పొంది, ఇంత వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు
ఎంతటి స్వయంభౌమనువుకి కుమారుడైతే మాత్రమేమిటి ఆయన రాజ్యం స్వీకరిస్తాడా? స్వీకరించాడు. అందుచేత ఒకనాడు తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు, నాయన నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, నీకు నీ తోడ పుట్టినటువంటి వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి రాజ్యమును పరిపాలన చేయవలసినది. నేను ఇంక ఈ రాజభోగముల యందు విరక్తి చెంది ఉన్నాను. ఈ మాట చాలా కష్టం అండి, కథలో చెప్పినంత తేలికేం కాదు. నేను విరక్తి చెందాను, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను, అందుకని నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే ప్రియవ్రతుడు ఒక గమ్మత్తైన మాట అన్నాడు. ఈశ్వరుణ్ణి కదిపేవి ఏవి కదుపుతాయో తెలుసా అండి? చాలా గమ్మత్తైనటువంటి మాటలే కదుపుతాయి ఆయన్ని. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ ప్రకృతి యొక్క సంబంధము, దీని యొక్క బంధనము గురించి నాకు బాగా తెలుసు. ఈ శరీరముతో వచ్చినటువంటిది బంధనములను పెంచుకొని అవిద్యయందు, కామక్రోధములయందు, అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, భగవంతుడి గురించి తపిస్తానన్నాడు. ఈ మాట వినగానే కదిలిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు. ఇది ఆశ్చర్యం. కదిలి ఆయన గబగబా వచ్చాట. హంసవాహనుడగుచు ఇంద్రాదులెల్లగదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ అల్లనల్లనయుడు వీధి నరుగుదించే. హంసవాహనం ఎక్కి పక్కన ఇంద్రాది దేవతలు కొలుస్తుండగా, సన్మునులైన వాళ్ళందరూ స్తోత్రం చేస్తుండగా ఆ బ్రహ్మగారు భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకు రావాలి అంటే, ప్రజోత్పత్తిని చేసి రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభౌమనుని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు. బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేసి ఈయన ప్రియవ్రతుణ్ణి ఉత్తానపాదుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు, నేను సంసారమునందు ప్రవేశించనంటున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నారనుకోండి, ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. అంటే గృహస్థాశ్రమమునందు ప్రవేశించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరము. కాబట్టి దాని యందు ప్రవేశించరాదు. ఒకవేళ ఎవరైనా తెలియక ప్రవేశించాడు అనుకోండి గృహస్థాశ్రమంలో, అప్పుడు ఇంకా పెళ్లికి వెళ్ళి అక్షతలేయడం అన్నది ఏమైపోతుందంటే పరమ పాపకర్మ చూడ్డానికి వెళ్ళడం కింద అయిపోతుంది. అప్పుడు వైదికమైనటువంటి సంప్రదాయంలో వివాహం అనేటటువంటిది, సంసారంలో ఉండడం అన్నది, గృహస్థాశ్రమం అన్నది పావనం ఎలా అవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఏదో అయోమయం ఉంది ప్రియవ్రతుని యందు. గృహస్థాశ్రమము అనేటటువంటిది అరిషడ్వర్గములకు నిలయము, అందుకని నేను రానంటున్నాడు. అది యథార్థమైతే ప్రియవ్రతుడు నిజంగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదనుకోండి, తరించాడో తర్వాత తరించలేదో తరువాతి మాట, కానీ అది మాత్రం ఒక మహాపురుషుడు ఏది ఆచరిస్తాడో అది దేశమునకంతటికీ సంప్రదాయం అవుతుంది. తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇంకా వంశం ఉత్పత్తి ఎక్కడ ఉంటుంది? ఉత్తానపాదుడి వైపు ఉంటుంది. ఉత్తానపాదుడి వైపు ఉన్న తర్వాత వాళ్ళు మా వంశంలో ఫలానా ప్రియవ్రతుడు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు, మేమెందుకు వెళ్ళాలని వెళ్ళడం మానేశారనుకోండి, ఇంకా ప్రజోత్పత్తి ఎక్కడ ఉంటుంది అసలు? మరి అలాంటప్పుడు ప్రజోత్పత్తి చెయ్యమని బ్రహ్మగారు స్వయంభూమనువికి చెప్పిన మాటకి విలువ ఏముంది అసలు? అసలు గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇది సత్యమా అసత్యమా? ఉండొచ్చా ఉండకూడదా? ఇందులో ఉండడం ప్రయోజనకరమేనా అప్రయోజనమా? ఇందులోకి మరి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు? వైదిక మంత్రాలతో వివాహాలు ఎందుకు చేస్తున్నట్టు? ఇది సక్రమమా అక్రమమా? ఇప్పుడు నిర్ధారింపబడాలి. ఈ మాటకు అందుకు కదిలేరు చతుర్ముఖ బ్రహ్మగారు. మీరు కథగా విన్నారనుకోండి, మీకు ఆ కదలిక యొక్క అర్థం ద్యోతకము కాదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మగారు అంటే, మీ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మనమందరం ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఉండడం ఒప్ప తప్ప తీర్పు చెప్తున్నారు బ్రహ్మగారు. ఆయన అన్నారు, కోరి వెట్కన నేను నారదుండును నీవు అందరి మీద ఈశ్వరాజ్ఞపూని అడుగకెప్పుడు చెయ్యుచున్నవారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. నాయనా ప్రియవ్రత, నీ అంతటా నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు. ఏమని? నేను సంసారములో ప్రవేశించను. నువ్వు ఒకటి ఆలోచించు, వేదము అని ఒకటి ఉన్నది. వేదము ఎవరు చెప్పారు? వేదం అంటే ఈశ్వరాజ్ఞ. ఆయన అది అపౌరుషేయము, ఒకళ్ళు రచించలేదు.
ఈ వేదం ఎలా వచ్చిందంటే ఋషులైనటువంటి వారు తపస్సమాధిలో ఉండగా వారికి ఈశ్వర వాణి వినపడింది. ఈశ్వర వాణి వినపడితే వాళ్ళు వినపడినటువంటిది స్వరంతో వినపడింది. వాళ్ళకి ఏది వినపడిందో వాళ్ళు దాన్ని రాయలేదు, వ్రాయకుండా అట్టే పెట్టారు. వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ శిష్యులకి వినిపించారు స్వరంతో. శిష్యులు ఆ స్వరంతో అందుకున్నారు, చెవితో విన్నారు. ఈ అందుకున్న శిష్యుడు తాను అందుకున్న దాన్ని వల్లె వేశాడు, మరుపుకి రాకుండా వల్లె వేశాడు. పొరపాట్న కాలగతిలో మంత్రంలో ఒక శబ్దం మారుతుందేమోనని ఘన జట వచ్చాయి. అందుకే మీకు శ్లోకాలకి పద్యాలకి ఘన జట ఉండవు, వేదానికే ఘన జట ఉంటాయి. ఘనాపాటి గారండి, ఆయన జట చెప్తారు, వినండి అంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని ఒక మంత్రం. దాన్ని భ్రంశము కాకూడదు. రేపొద్దున్న ఎవరైనా అచ్చు తప్పనో లేకపోతే దానికి ప్రక్షిప్తమైపోవడమో ఇంకోటి దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీల్లేదు. అందుకని జట చేస్తారు, అటు ఇటు వేసి అల్లుతారు. అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు. అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు. అందుకే శృతి వినపడుతుంది. మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు. అందుకని అది వినబడినది శృతి. అందుకే శృతి రూపిణి అంటే ఎవరు? వేదముయే శృతి రూపిణి, శృతి రూపిణియే గాయత్రి, గాయత్రియే లలిత. సాక్షాత్ శబ్దస్వరూపిణి అయి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం. అది చాలా గొప్ప నామం అండి. ఆడపిల్లలకు పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది. మంచి పేరు పెట్టి అసలుకి తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళ ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు. చాలా బాగుంది, కానీ వాడిని పీతా అని పిలవడం మొదలెట్టారు. ఎందుకనంటే పీతాంబరధరుడు పేరు, కానీ వాళ్ళు అలా పిలవరు, సగానికి కత్తిరించేస్తారు. అలాగ ఎంత ప్రమాదం చూడండి. పీతాంబరధరుడు ఎక్కడ, పీత ఎక్కడ? శృతి రూపిణి అని పేరు పెట్టి ఆ శృతి రూపిణి అని పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి అని పిలిచారనుకోండి, వేదమాతని గౌరవించినట్టు అవుతుంది. శృతి అంటే వేదం. అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి. సరే, అందుచేత అటువంటి వేదము ఈశ్వర వాణి. బ్రహ్మగారు అంటున్నారు, ఏమయ్యా ప్రియవ్రత, నీయంత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు, గృహస్థాశ్రమము ప్రమాదకరము, నేను వెళ్ళనంటున్నావు. నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఇది ఏ ప్రమాణమో అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా? ఉన్నది. ఏది ఉన్నది? అదే ఆయన చెప్తున్నారు. ఈశ్వరాజ్ఞ పూని అడుగకెప్పుడు చేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. మనం ఏది అనుభవించినా, ఏది చేసినా, ఏది ప్రమాణమై ఉంటుంది? వేదమే ప్రమాణము. వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి, నాస్తికుడు అని పిలుస్తారు. ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు, వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా, వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే. అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము. సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ముఖమునందుంటాడు వేదం చెప్పిన పండితుడు. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. బ్రహ్మగారి యొక్క స్వరూపమే. చూడండి, ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేటప్పటికీ ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కుని నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సభలో అన్నాను. వారు వచ్చారు వేదిక మీద, కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సభలో. నేను వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవాళ. ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే. అందుచేత ఆయన అన్నారు, ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణము. ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది? మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది. అవరోధమును నువ్వు వైరాగ్య సంపత్తి చేత, భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది. కన్ను ఉన్నది, మీరు జాగ్రత్తగా గమనించండి. నాశనం అయిపోవడానికి కన్ను ఒక్కటి చాలు. అజామీలుడు దేనివల్ల పాడైపోయాడండి? ఒక్క కంటితో ఒక్క దృశ్యమును చూసి జీవితం పాడైపోయాడు. ఒక్క మాట నోటితో పలికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది?
ఒక ఇంద్రియం నశింపచేస్తోంది, ఒక ఇంద్రియం రక్షించేస్తోంది. ఇంద్రియం రక్షిస్తుందా, ఇంద్రియం నశింపచేస్తుందా? ఇంద్రియానికి సంబంధం లేదు. ఇంద్రియాన్ని మీరెలా వాడుకుంటున్నారు అన్నదే ప్రమాణం, అంతే. ఈశ్వరుడు మీకు సాధన సంపత్తులు ఇచ్చాడు. ఒక పిల్లవాడిని తండ్రి నమ్మి నాన్న బాగా చదువుకో అని ఒక 5,000 రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి పంపించాడు. ఆ పిల్లవాడు 5,000 రూపాయలు పెట్టి, నాన్నగారు 3,000 రూపాయలు పెట్టి నేను మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నాను నాన్నగారు, ఇంకొక 2,000 పంపండి అన్నాడు. తండ్రి సంతోషపడిపోయి ఇంకో 2,000 పంపుతాడు. ఆ 3,000 రూపాయలు వాడు దురభ్యాసాలకి ఖర్చు పెట్టాడు అనుకోండి. ఇక్కడున్న తండ్రి తప్ప డబ్బు పంపడం? ఆయన తప్పు కాదు. ఈశ్వరుడు ఇంద్రియాలు ఇవ్వడం తప్పు కాదు. ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చినది దేనికి? మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయము. ఇంద్రియాలని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరు బాగా గమనిస్తే ఇంద్రియాలని ఇవ్వడానికి ప్రధానమైన కారణము, వర్షాకాలంలో వేసవి కాలంలో ఎండవేడిమికి వర్షాకాలపు నీటి ధారకి తట్టుకోలేమని మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈశ్వరుడు మీకు ఇంద్రియాన్ని అందుకు ఇచ్చాడు. బయట భోగోపకరణములు ఉంటాయి, ఇక్కడ భోగం అనుభవించాలన్న తృష్ణ ఉంటుంది. ఇంద్రియం దానికి మీరు ఉపయోగించకుండా పట్టుకుని అట్టెపెట్టారనుకోండి, బలవంతంగా అట్టెపెట్టారనుకోండి, అది ఎప్పుడో అప్పుడు ఆ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది. అసలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వాడికి అసలు గోంగూర పప్పు అంటే ఏమిటో తెలియదు అనుకోండి. తెలియకుండా ఒక పిల్లాన్ని షడ్రుచులతో ఒక పిల్లవాడిని పెంచుతున్నారు అనుకోండి. మీరు ఊహ చేయండి. చేస్తే ఒక పిల్లవాడికి మీరు షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు. ఒక పిల్లవాడిని ఏదో చాలా పెద్ద పండితుడిని చెయ్యాలి, వాడిని గొప్ప వైరాగ్యవంతుడిని చెయ్యాలని వాడికి మీరు రోజు చప్పిడి మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు నేను చప్పిడి పెడుతున్నాను కాబట్టి వీడు మహాపండితుడైపోతాడని మీరు అనగలరా? నేనంటాను, చప్పిడి తింటున్నవాడు షడ్రసోపేతమైన పదార్థములు తిన్నవాడి కన్నా ప్రమాదకారి కావచ్చు. ఎందుకని? వాడు రోజు షడ్రసోపేతమైన పదార్థములు తింటున్న వాడిని చూస్తున్నాడు. వాడికి లోపల అవి ఎలా ఉంటాయో అన్న కోరిక బలపడిపోతోంది. ఏదో ఒకనాడు అవి కాటు వేస్తాయి. నువ్వెంతకాలం కాపలా కూర్చుంటావు? ఎప్పుడో అప్పుడు వాడు నువ్వు చూడకుండా పప్పు అన్నం కలుపు తినేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? కాబట్టి ఈశ్వరుడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు, రాజు పెద్ద కోట కట్టుకుంటాడు. అంత కోట ఎందుకండి రాజుగారికి? ఒక గది చాలదా? చాలదు, కోట ఉండాలి. ఎందుకని? శత్రువు ఒక్కడు రాడు, కొన్ని వేల మంది వస్తారు. ఇన్ని వేల మంది సైనికుల్ని ఎదురొడ్డి పోరాడడానికి వీలైనంత పెద్ద రక్షణ స్థావరము రాజుకు ఉండాలి. దుర్గములో కూర్చుని యుద్ధం చేస్తాడు. అలా భోగోపకరణములనన్నిటినీ అనుభవించడానికి నీకు ఈశ్వరుడు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఇచ్చాడు. కానీ ఒక్క మాట చెప్పాడు, అదే వేదము. ఏం చెప్పాడు? నువ్వు అనుభవించు, నేనేమన్నా. నువ్వు మధురమైన పదార్థము నీకు తినాలనుంది, నువ్వు తిను, హాయిగా తిను. నీకు నేనిచ్చాను అర్థం, ఇందులో శక్తి నేను ఇచ్చాను. నువ్వు కష్టపడ్డావు, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీకు చక్కెర పొంగల్ తినాలనుంది, తిను. నీకు పిల్లల్ని కనాలనుంది, కను, తప్పులేదు. ఒక స్త్రీ యందు క్షేత్రముగా స్వీకరించి నీ బీజమును నిక్షేపించు, దోషము లేదు. కానీ ఏది చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకో. అందుకే మన వాళ్ళు పూజ చేస్తే ఏదైనా మానచ్చు. అష్టోత్తరం చెప్పే చోట సహస్రం చెప్పచ్చు, సహస్రం చెప్పే చోట అష్టోత్తరం చెప్పచ్చు. అసలు పూజ మారిపోయేది ఎక్కడో తెలుసా అండి? అసలు ఆవాహన దగ్గర ఆచమనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, యజ్ఞోపవీతం, ఈ మంత్రాల దగ్గర ఎప్పుడూ పూజ మారదు. ఎక్కడ మారుతుందో తెలుసా అండి? పుష్పార్చనకి సంబంధించినటువంటి మంత్రం వస్తుంది శ్రీ సూక్తంలో కానీ పురుష సూక్తంలో కానీ. ఇక్కడ పూజని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. మీకు టైం లేకపోతే మీరు ఆ పూజని తగ్గించేయచ్చు. ఎలా తగ్గించవచ్చు? నేను ఒక రోజున చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు. నేను ఆ రోజున ఏం చేస్తానంటే, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క పువ్వు స్వామి పాదాల మీద పెట్టి అంతే నైవేద్యం పెట్టేస్తాను. ఏమైంది? అంతే, నేను సహస్రార్చన చేసినట్టే. యథార్థముగా నాకు సమయం లేకపోతే ఆ రోజున అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చింది, వెళ్ళిపోవాలి తొందరగా, అప్పుడు నేను అదొక్కటి చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు టైం ఉన్నది. కానీ సహస్రం చెప్పేంత టైం కాదు. అష్టోత్తరం చెప్పచ్చు. కాదు, ఇవాళ ఆదివారం టైం ఉంది, సహస్రం చెప్పచ్చు. సహస్రం చెప్పి ఇంకా టైం ఉంది, లక్ష్మీ సహస్రం చెప్పచ్చు. కాదు, నీకు ఇంకా టైం ఉంది, శివకేశవ అభేదంగా శివ సహస్రం చెప్పచ్చు. పూజని మీరు ఎంతైనా ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ మీరు అర్ఘ్యం దగ్గర ఎక్స్పాండ్ చేయండి పూజని, యూ కాంట్ డూ ఇట్. మీరు చేయలేరు దాన్ని.
మానసికంగానైనా మీరు ఎంతసేపు చేస్తారండి అర్ఘ్యాన్ని? చేతులు పడితే కాస్త నీళ్లు పోస్తారు అంతేగాని అర్ఘ్యం దగ్గర ఆరాధ్య అంటూ కూర్చుంటారేంటి? మీరు కూర్చోలేరు. పూజని అర్చన దగ్గర మాత్రమే మీరు పెంచగలరు, ఇతరమైన చోట్ల మీరు పూజని పెంచలేరు. అలా పెంచకూడదు కూడా, దోషయుక్తం అది. అలా మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మార్చడానికి వీల్లేదు పూజలో. ఏది మార్చకూడదు అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి పూజ చేస్తారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నాశనం అయిపోవడానికి, నా శరీరం తొందరగా పడిపోవడానికి అని పూజ చేయకూడదు. నిన్ను నమ్మి వెనకాల కొంతమంది ఉన్నారు నువ్వు తాళి కట్టిన పాపానికి. అందుకని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఈ పురుషార్థములను అడగాలి. అర్థము ధర్మముతో కలపాలి, కామము ధర్మంతో కలపాలి. అప్పుడు ఏమైంది? మోక్షం వస్తుంది. నేను తరచు ఒక మాట చెప్తుంటాను, మీకు ఒక 10 అడుగుల కర్ర తీసుకొచ్చి ఇచ్చి, లేకపోతే తేలికగా అర్థం అవడానికి ఒక 8 అడుగుల కర్ర తెచ్చిచ్చి, అయ్యా దీన్ని సమానమైనటువంటి పొడుగున్న 4 ముక్కలు చెయ్యండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు 4 ముక్కలు చేయడానికి ఎన్ని మాటలు నరుకుతారు? 8 అడుగుల కర్రని 4 సమానమైన పొడుగున్న ముక్కలు చేయాలంటే ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలండి? 2 అడుగులు ఉండాలి. అది చాలా సామాన్యమైన విషయం. దానికి ఏం పెద్ద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు. ఒక్కొక్క ముక్క 2 అడుగులు ఉంటే 4 8. కానీ ఎన్ని మాటలు నరుకుతారు? కర్ర పెట్టి 2 అడుగులు చూసి ఓసారి నరుకుతారు, ఓ ముక్క వచ్చేసింది. మళ్ళీ రెండో మాట నరుగుతారు, రెండో ముక్క వచ్చేసింది. మూడో మాట నరుగుతారు, 4 అడుగుల ముక్కలో ఇటో ముక్క వచ్చేసాయి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకే దారి తీసేస్తాయి. కాబట్టి ఇది ఈశ్వర వాక్కు. నీవు అర్థకామములను అనుభవించకపోతే ఇంద్రియములు పగబడతాయి, పతనమైపోతావు. ఎప్పుడవుతావు తెలియదు. భావన మాత్రము చేత పతనమైపోవచ్చు. కాబట్టి ఏం చేస్తావు? దుర్గమునందు కూర్చుని నువ్వు యుద్ధం చెయ్యి. నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు, నీకు రాజ్యం ఎందుకు అక్కర్లేదు. ఈశ్వర దత్తమి రాజ్యము అనుకుని నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి. ఈశ్వర దత్తము నాకు ఈ భోగము అనుకుని ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించు. ఈశ్వర దత్తము నాకు ఈ అనుభూతి అనుకుని నువ్వు ఆ అనుభూతిని అనుభవించు. ఏది చేసినా ముందు మాత్రం ఒకటి కలుపుకుంటుండు, ఇది ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము అంటుండు. కొంతకాలం అయిన తర్వాత ఇంకొక మాట పరిశీలన చెయ్యి. యథార్థముగా ఇది సుఖమేనా అని ఒక ప్రశ్న వేస్తుండు. నిజంగా ఇది సుఖమైతే ఎప్పుడూ అది సుఖాన్నే ఇస్తూ ఉండాలి. కానీ సుఖము అనబడిన వస్తువు ఒక్కొక్కసారి దుఃఖమును ఇచ్చుచున్నది, దుఃఖ కారణమగుచున్నది. నేను తరచు చెప్తుంటాను దానికి ఉదాహరణ. ఏదో మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొంత నోట్లో వేసుకున్నారనుకోండి బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి దుఃఖం వస్తుంది, అబ్బో వద్దనిపిస్తుంది. కాబట్టి వస్తువు సుఖమా దుఃఖమా? సుఖము కాదు దుఃఖము కాదు, మీ మనస్సు యొక్క భావన. కాబట్టి మీరు అలా పరిశీలించగా జగత్తులో ఉన్నటువంటి వస్తువులతో కూడిన సంగము కేవలం దుఃఖహేతువే, వాని ఎందు సుఖము లేదు అని అర్థమైపోతుంటుంది. ఇలా అర్థం అవగా వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంద్రియాలు తిరగబడవు. ఎందుకంటే వాటి అనుభవంతో తెలుసుకున్నాడు అది సుఖం కాదని. తిరగబడిన ఇంద్రియములు తనకి ఆస్తిగా మారిపోతాయి ఈశ్వరార్చన చేయడంలో. ఇప్పుడు సుఖం ఎక్కడుందో తెలుసుకున్నాడు. కళ్ళు ఈశ్వరుణ్ణి చూడడంలో అలసట పొందవు, చేతులు ఈశ్వరుడి అర్చన చెయ్యడంలో అలసట పొందవు, ముక్కు సువాసన చూడడంలో, ఈశ్వర నిర్మాల్యాన్ని సువాసన చూడడంలో అలసట పొందదు. ఇంకా చూపించు అంటుంది. అప్పుడు ఏమైంది? భక్తి వైరాగ్యముల చేత జ్ఞానము కలుగుతుంది. ఏ వస్తువుని పొందాలి అన్నది తెలుస్తుంది. అదే సత్యం తెలుసుకోవడం. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. ఇంతే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా తేలికండి. మారిపోతున్న దాన్ని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? ఎవర్ చేంజింగ్, ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాలి. నేను కిందకి దిగిపోతాను. దిగిపోయిన తర్వాత మా దొరగారు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాలి. ఆ తరువాత నేను ఆ స్వామి మందిరానికి వెడతాను. వెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది, పితృధర్మాన్ని పాటిస్తాను.
నా భార్య కనపడుతుంది, భర్తృధర్మాన్ని పాటిస్తాను. ఈ ఒక ధర్మం ఉందా? మారిపోతోంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం తినేస్తే అంత పుణ్యం. యథార్థం అంతేనంటే పారణ ధర్మం ద్వాదశి నాడు, తొందరగా భోజనం చేయమని చెప్పింది శాస్త్రం ద్వాదశి నాడే. కాబట్టి ఏమైంది? ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేదు. భార్య ముందు ఉన్న ధర్మం తల్లి దగ్గర లేదు, తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు, తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు, ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు. ధర్మం మారుతోంది. మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్ఠిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు. సత్యమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు తెలుస్తాడు. అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఎందులో ఉండాలి? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానమయ్యా. అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు. నీకు వచ్చిన దోషం ఏమిటి? నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఈశ్వరాజ్ఞని ఉల్లంఘించిన వాడి అవుతావు. లేకపోతే అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తప్పు చేసిన వారా అని మీరు నన్ను అడగవచ్చు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సిద్ధాంతములకైనా కూడా మహాపురుషులైనటువంటి వారి యొక్క మినహాయింపులు ఉంటాయి. శంకర భగవత్పాదులు వివాహం చేసుకోకుండా సన్యసించారు. అంత మాత్రం చేత శంకర భగవత్పాదులు తప్పు చేశారని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఒక్కొక్క సిద్ధాంతానికి ఎక్కడో ఉంటారు, ఒక మహాపురుషుడో ఇద్దరు మహాపురుషులో ఉంటారు. అటువంటి వారు సర్వకాలముల యందు కూడా లోకమునందు అటువంటి అతీతమైనటువంటి స్థితి చేత తాము చేసినది నిజమే అని నిరూపించుకుంటుంటారు. అందుచేత అవి మనకి చర్చనీయాంశములు కావు. సామాన్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాం అంతే. అందుచేత గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలే. ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించి రాజ్య పరిపాలన చేస్తాను. ఇది ధర్మం అంటే. పెద్దలైనటువంటి వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినేటటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు. నాశనం అయిపోతున్నాడని గుర్తేమిటో తెలుసా అండి? సాధారణంగా ఒక మాట వస్తుంటుంది నోటి వెంట. ఏమిటో తెలుసా? ఏమిటండి, నేను కాని తలుచుకున్నానా సాక్షాత్తుగా ఈశ్వరుడు వచ్చినా లొంగనంటాడు. ఈశ్వరుడు వచ్చినా కూడా లొంగకపోవడం నీ పతన హేతు. ఈశ్వరుడు వచ్చి చెప్తే అయా ఈశ్వరుడిలా ఎవడైనా నాకు అనిపించి చెప్పాడనుకోండి, ఏమో నేను మారచ్చు అన్నారనుకోండి, ఇంకా ఎక్కడో సంస్కార బలం మీ ఎందు మిగిలింది. అంటే ఎవరినో మీరు ఈశ్వరుడిగా అంగీకరించవచ్చు, వారి బోధ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపిస్తే. అలా నేను వినను అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ మూర్ఖత్వము ప్రకటమవుతోంది. దాని చేత మీ పతనమును కొని తెచ్చుకుంటున్నారన్న విషయం బోధపడిపోతుంది. అలా ఎవడైనా మాట్లాడారనుకోండి, వాడితో చాలా తక్కువ మాట్లాడాలి. అదొకటి. సాధారణంగా ఒక తప్పు మాట ఒకటి మాట్లాడుతుంటారు, మూడో కంటివాడికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటివాడు ఎవరండి? మూడు కన్నులు ఉన్నవాడు త్రయంబకుడు, పరమేశ్వరుడు, పరమశివుడు. శివం అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు మంగళం చేస్తూను. ఇక్కడ ఉన్నవాడికి తెలియకుండా అసలు ఈ మాట బయటికి వచ్చిందా? ముందు వాడికి తెలిసి ఎంగిలైపోయి బయటకు వచ్చింది. వాడికి తెలియకుండా చేయమంటున్నాడు అనగానే ఇదో మహాపాపం కింద రాస్తారు. కాబట్టి మూడో కంటి వాడికి తెలియకుండా అన్నది ఆ మాట తప్పు. బహుశా రహస్యంగా చెయ్యి అనడానికి మూడో కంటికి తెలియకుండా అనాలేమో, కానీ వీడు మూడవ కంటివాడికి తెలియకుండా అంటుంటాడు. అపభ్రంశం అయిపోతుంది ఆ వాక్యం. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి మాటని ప్రియవ్రతుడు విన్నాడు. విని ఆయనకి తగినటువంటి ఒక భార్యని చేపట్టాడు. విశ్వకర్మ యొక్క కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విశ్వకర్మ అండి. ఎందుకంటే విశ్వకర్మ మనుస్త్వష్టస్థవిష్టస్థవిరోధ్రువ. ఈ విశ్వమునంతటిని నిర్మించిన వాడెవరున్నాడో వాడికే విశ్వకర్మ అని పేరు. నీటిలో తిరిగేటటువంటి బాతు యొక్క కాళ్ళు నీటిలోకి దిగిపోకుండా బాతు యొక్క వేళ్ల మధ్యలో చర్మమును పెట్టిన వాడెవరో, భూమి మీద తిరిగే మనిషికి పట్టు దొరకడానికి వేళ్ల మధ్య చర్మము పెట్టని వాడెవడో, ఏ అమ్మ కడుపులో అటువంటి బిడ్డని రూపు చేస్తున్న వాడెవరో, ఇన్ని శిల్పాలు చెక్కుతున్న వాడెవడో వాడు విశ్వకర్మ. కాబట్టి ఇప్పుడు ఎవరా విశ్వకర్మ? విష్ణువే విష్ణుకర్మ. అందుకని ఆ విష్ణుకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనబడేటటువంటి ఒక స్త్రీని ఆయన భార్యగా చేపట్టాడు. వారి యందు 10 మంది కుమారులను కన్నాడు. అది వారు అగ్రీధ, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత,
ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవి అని 10 మంది కుమారుల్ని కన్నాడు. ఊర్జస్వతి అనబడేటటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది, ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది. ఎలా అంటే, ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఒక మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు. ఒక ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి, ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు. నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది ఈశ్వర కృప అన్నమాట. నా దృష్టిలో ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి యందు ఉండదు. ఎందుకో తెలుసా అండి? అసలు ఆడపిల్ల అంటే షీ ఈజ్ ది టెండర్ హార్టెడ్. ఆ పిల్లకున్నంత ఆప్యాయత, ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి. అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య అని మీరు ఎదరవిందురుగాని దశమస్కందంలో అన్న చెమింపు మన్న తగదల్లుడుబా కాడిది మేనకోడలవు అని 1కి 10 మాటలు అన్నయ్య 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 అని ఇన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు. ఇంకసలు తమ్ముడైతే వాళ్ళ ముద్దుకు అంతూ దరి ఉండదు, అంత ముద్దు చేస్తారు. అమ్మ ఇలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు, అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు. వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో తెలియదు. మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు. అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా, కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి అందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసో చిన్న వయసులో గబగబ ఓ నిమ్మకాయ పిండేసి కాసిన పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నీళ్ళు తాగెళ్ళండి అంటారు. ఎంత ప్రేమండి ఆడపిల్లకి. ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది ఆడపిల్ల హృదయం తెలుసున్నవాడు కనుక. అంటే అలా ఉండరా అండి ఆడపిల్లలు లేకపోతే నన్ను అనకండి, నేనా తీర్పులని ఎందుకు చెప్తాను, నాకేం అవసరం. అందుకని ఏమో అలా ఉండి ఉండవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగపిల్లలు అదృష్టవంతులు, అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు. నేను ఎందుకు కాదనాలి? అందుకని 10 మంది కొడుకుల తర్వాత ఊర్జస్వతి అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. దీని చేత తరించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆడపిల్లలు కన్యాదానం చేస్తే ఎన్ని చెప్పుకుంటారండి. మగపిల్లవాడికి స్నాతకం అంతా కాషన్ ఆర్డర్. మగపిల్లాడి స్నాతకం ఏమిటో తెలుసా అండి? అంతా కాషన్ ఆర్డరే, అందులో ఏమీ ఉండదు. నందీశ్రాద్ధం చేసి ఆ గురువుగారు వచ్చి అక్కడ కూర్చుని, ఒరే చాలా జాగ్రత్తగా ఉండు సుమా, సత్యమే చెప్తూ ఉండు సుమా, నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించింది కామక్రోధాలకి లొంగిపోవడానికి కాదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ ఇన్ని మంత్రాలు చెప్పి స్నాతకము అంటే పవిత్రం చేస్తారు. చేసి అదే స్నాతకోత్సవము అని యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ పేరుని. ఆ స్నాతకము అన్న ఉత్సవం చేసి తండ్రి యోగ్యుణ్ణి చేసి వరుడుగా పెళ్లిపీటల మీదకి తీసుకెడతాడు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు అలా కాదండి. కన్యని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు. ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు. అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద? ఫోటో మీద, వీడియో మీద. ఈ 2 గ్రసించేసే వైదిక ధర్మాన్ని. ఎంతసేపు తాళి కడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు, ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య. నీ వలన నాకు సంతానము కలుగుగాక, నీవు ఐశ్వర్యవంతుడవగుదువుగాక, ఇన్ని అడుగుతుంటే దేవతలందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు. బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి. తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోసేయ నరుపులు, వీళ్ళు పళ్ళాలు ఎత్తి పోసేసుకోవడం, ఆ తర్వాత ఏమండి పిల్లలు పుట్టలేదని తిరుగుతుండడం. ఎందుకు వస్తారు? దేవతలు అవమానింపబడలేదు. మంత్రప్రోక్తము బ్రహ్మగారు మంత్రం చదువుతున్నాడు, అనుసంధానముగా క్రతువు లేదు, నీకు మర్యాద లేదు, ఎందుకు దేవతలు నిన్ను అనుగ్రహించాలి? ఉన్నది ఊడిపోతుంది. అందుకని ఏమవుతోంది? వైదిక మర్యాద రోజు రోజుకి అవమానింపబడుచున్నది. ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసా అండి? ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి. ఇలా ఎంత సంకల్పం చెప్తారో
చెప్పి మహాసంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు. ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి, వాడు ఒక్కటే చేయగలడు. చచ్చిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టగలడు ఓపిక ఉంటే. లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి, ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబోయారు, ఇంకా ఎవడో నీకు చేసేవాళ్ళు. వీడు ₹1,00,00,000 కొడుక్కిస్తాడు, వాడేమో పిఠాపురం నుంచి నల్లావుని తీసుకొచ్చి దానం చేస్తే ₹5,000 అయిపోతాయని ₹1 ఇచ్చి గోదానం చేసేస్తాడు. ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు శ్రద్ధ లేకపోతే. ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రావును కూడా తీసుకురాలేదురా అంటారు. వాళ్ళు వైతరిలో పడి కొట్టుకుంటాడు. సరే, అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి. అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వారికి ఇచ్చి కన్యాదానం చేయాలి. అందుకని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. శుక్రుడు గురువు, మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాదండి. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు అటువంటి వాడు. మీరు భాగవతంలో విందులుగాని వచ్చేస్తోంది ఇంకెదరెదరా. ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు మీ కర్మ, మీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదా అవతల బాగుండి అన్నాడు. ఓసారి అయితే గురువుగారు వెళ్ళిపోయాడు, కోపం వచ్చి. వెళ్ళిపోతే నాశనం అయిపోయారంతే దేవతలు. గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుడిని తరి అవతల పారేశాడు. అటువంటి వాడు శుక్రుడు అంటే సామాన్యుడు కాడు. అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ శుక్రాచార్యుల వారి యందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని అన్నీ చేశాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు, ఆడపిల్లని కన్నాడు. ఈశ్వరానుగ్రహం అన్నాడు. అద్భుతమైన పూజ చేశాడు. ఈ పూజ చెయ్యడం ఈశ్వరానుగ్రహం అన్నాడు. భోగములను అనుభవించాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. పరిపాలన చేశాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో, సంసారమును వదిలిపెట్టి వెళ్లి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అంటే చిత్రమైన కోరిక. భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను. ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని. ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా. అందుకని హద్దు ఏమిటి? కాలమునకు మొదటి హద్దు 7 రోజులతో వారం ప్రారంభం అవుతుంది. 7 రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన మేరుకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనికి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన్ని ఉంటాను. సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. 7 రోజులు బ్రహ్మాండముల యందు చీకటి ఉండదు. చీకటి లేకుండా అపర సూర్యుడరై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలరని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. ఇది సామాన్యమైన విషయం అని మీరు ఊహించగలరా? రథం ఎక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం అటువైపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు. అంతే, అక్కడ వెలుతురు వచ్చేసింది. ఈయన అక్కడ 12 గంటలు తిరిగాడు. అక్కడ అంతా వెలుతురుంది. మళ్ళీ సూర్యుడు అటు వచ్చేటప్పటికి ఇటు చీకటి వైపు ఈయన వచ్చాడు. అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 7 రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు, వెలుతురే ఉంది. అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపర సూర్యుడై. ఎవరు? ప్రియవ్రతుడు. ఎలా? గృహస్థాశ్రమమునందు ఉండి. ఇది చేస్తేట ఆయన 7 సార్లు భూమికి మేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట. ఈ జాడలు పడిన చోటికి వచ్చి 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడలలోకి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయి. ఆ లోతుగా పడినటువంటి చారికల్లో అవే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోర సముద్రము, శుద్ధోర సముద్రము, ఘృత సముద్రము. తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు నీరు ఇటు నీరు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి.
ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి. మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరతవర్షే అని చెప్తాం. ఇవి ఎక్కడివో తెలుసా అండి? మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు. ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము. ఇది విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతున్నాయన్నారు. అటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఏర్పడ్డాయి, 7 సముద్రములు ఏర్పడ్డాయి. అటువంటిది సాధించి ఇది చెయ్యవలసింది. ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పట్టాభిషిక్తులవ్వడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు. అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎందుకు ఉండాలి ఇంక సంసారంలో? ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. భార్య వంక చిట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో తెలుసా అండి? సంసారమంతా ఎందులోంచి వచ్చింది? భార్యలోంచే. అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని, అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు. ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది. ఇది ఈ విషయం చెప్పి, ఒక తండ్రి ఇలా ఉంటే తండ్రి కొడుకు ఎలా ఉండాలి? కాబట్టి ఇంతటి తేజోమూర్తి యొక్క కొడుకులు కూడా అలా ఉండాలి అని మనం భావిస్తాం. ఇదే నేను ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలో చెప్పింది. సాధారణంగా ఆధ్యాత్మిక సంపత్తి అనేటటువంటిది మాత్రం వారసత్వంగా రాదు. ఒక్కొక్క ఇల్లు చూడండి, ఒక్కొక్క మహాపురుషుడు ఉండడం వల్ల అది దేవాలయం అయిపోతుంది. దేవాలయానికి ఎలా వెడుతుంటారో వస్తుంటారో ఆ ఇంటికి అలా వెడుతుంటారు వస్తుంటారు జనం, అంతూ దరి ఉండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఆ మహాపురుషుడు వెళ్ళిపోతాడు. ఆ పురుషుడి తేజస్సుతో కూడుకున్న వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఎవ్వరు వెళ్ళరు ఇంకా ఇంటికి. ఆ ఇంటికి వచ్చేవాడు ఒక్కడు కనపడడు. ఎందుకని? ఆ ఐశ్వర్యము వారితో వెళ్ళిపోయింది. వారికి ఎక్కడొచ్చింది ఐశ్వర్యం? ఈశ్వరుని యొక్క అనుసంధానము చేత వారికి ఐశ్వర్యం వస్తోంది. కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి కొడుకు వారసుడు కాగలడా? చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఇది తీర్పు చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి వ్యాసుడు. రాజ్యమునకు ఆధిపత్యం వహించాడు అగ్నిధ్రుడు, పెద్ద కొడుకు. ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకి కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమైనటువంటి భార్యని పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతంలో కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు, ఆయన సామాన్యుడు కాదండి, పురాణంలో వాడేటటువంటి మాటలకి చాలా గమ్మత్తుంటుంది. ఈయన యోగ్యతాయోగ్యతల్ని పసిగట్టాడు. పసిగట్టి ఒక అప్సరసని పంపించాడు. ఆ అప్సరస పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే ఏమిటో తెలుసా అండి? పూర్వము అంటే గడిచిపోయిన దానిని లోపల పెట్టి తలుచుకుంటూ, అది సుఖము కాదు అని అన్నారనుకోండి, తలుచుకుని ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అవి సుఖాలు కావంటే మీరు సుఖపడిపోతారు. తలుచుకుని ఇంకా ఇప్పుడు అది లేదని ఏడవడం మొదలెట్టారనుకోండి, ఆ భ్రమ. నిన్నటి రోజున చెప్పాను కదా, పురంజనుడు ఎలా పోయాడు అంటే, ఆ యవనుల యొక్క సైన్యం వచ్చేసింది, భయుడు వచ్చేశాడు, ప్రజ్వరుడు వచ్చేశాడు, దేవగుప్తం కార్యం జరిగిపోయింది, రహస్యంగా తోషవతలు పారేశారు కోటలోంచి, అంటే చచ్చిపోయాడు. పంచ పడగల పాము వెళ్ళిపోయింది, అంటే 5 ప్రాణాలు వెళ్ళిపోయి కోటను తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశారంటే శవాన్ని తీసుకెళ్లి కాల్చవతలు పారేశారు. కాబట్టి ఏమైపోతుంది? పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. ఇది రహస్యం. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్, పూర్వము జరిగిపోయిన ఒక సుఖం ఉన్నది, దాన్ని తలుచుకున్నప్పుడు ఒక విచారణ జరగాలి మనస్సులో. అది సుఖమా? ఎంతకాలం అనుభవిస్తావు? అది సుఖమైతే నీకు నిరంతరము సుఖభావన ఇవ్వాలి. ఇవ్వట్లేదు కాబట్టి అది సుఖము కాదు. సుఖ వస్తువు అన్నది ఏది? ప్రమాణము వేదము. ఈశ్వరుడు సుఖ నిలయుడు, ఆనంద నిలయుడు. అందుకే ఆయన ఉంటే ఆనంద నిలయం అని పిలుస్తారు దాన్ని. అందుకని ఆయన పాదాలు పట్టుకొని తిప్పగలిగితే వైరాగ్యం ఉన్నట్టు.
తిప్పలేకపోయావు, పూర్వచిత్తికి లొంగిపోయావని గుర్తు. ఇది ఇప్పుడు మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెడుతున్నాడో తెలుసా అండి? భాగవతం చెప్పి సెల్ఫ్ జడ్జిమెంట్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు వ్యాసుల వారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంటున్నాయి, వాణి ఎందే పూనిక ఉంటోంది, ఈశ్వరుడి వైపుకి తిరగట్లేదు, ఆ సుఖములు సుఖములు కావన్న భావన కలగట్లేదు, పూర్వచిత్తికి లొంగుతున్నావు. ఫలితమేమి? అగ్నిధ్రుడి యొక్క చరిత్ర వినండి. కాబట్టి బ్రహ్మగారు ఆ పూర్వచిత్తి అన్న అప్సరసని పంపాడు. పంపితే ఈయన ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? బ్రహ్మగారి గురించి. దేనికి? ఒక కన్యకామణి గురించి బ్రహ్మగారు పంపారు. కానీ మర్యాద ఏమిటి? బ్రహ్మగారు వచ్చి చెప్పాలి, నాయనా నువ్వు తపస్సు చేసావురా ఆడపిల్ల కోసం, ఎంత గొప్ప తపస్సు చేసావు. మరి కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి చెప్పలేదు రేపటి రోజున నీ కోసం దేవహూతి వస్తోందని? అలా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చే వరకు వేచి ఉండాలి. అయా ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్తే నీ వంక చూస్తాను తప్ప లేకపోతే నేను చూడననాలి. కానీ ఈయనకి సుఖము అన్నది కనపడితే చాలా అక్కడ మనసు లగ్నం అవుతుంటుంది, అదో అలవాటు ఈయనకి. అందుకని నేను మనస్సు యొక్క స్థితి అది. కాబట్టి ఏం చేశాడు? ఆ పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు, కళ్ళు విప్పాడు, చూశాడు, అబ్బో ఇంకా పెద్ద స్తోత్రం మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడంటే చాలా గమ్మత్తైన స్తోత్రం మొదలెట్టాడు. ఈయన తపస్సు కదా చేస్తున్నాడు, నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా? నీ అందం ఏమిటి, అసలు నీ శరీరం ఏమిటి అని ఇంకా అంగాంగ వర్ణనం అంతా చేశాడు. చేసి నీ కేశపాశములు ఎలా ఉన్నాయి, నువ్వు పెట్టుకున్న పూలు ఎలా ఉన్నాయి, వాటి వెనకాతలు వస్తున్న తుమ్మెదలు ఎలా ఉన్నాయో తెలుసా? వేదం చెప్పగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడి వెనకాతల శిష్యులు ఎలా పెడతారో అలా వస్తున్నాయి తుమ్మెదలు. మీ లోకం ఎక్కడా, నువ్వేం తింటుంటావు, నన్ను ఒకసారి తీసుకెడతావా లోకానికి? ఇవన్నీ మభ్యపెట్టే మాటలన్నీ మాట్లాడాడు. ఫలితమేమి? పూర్వచిత్తి లొంగినది. ఏమవుతుంది? ఆ సుఖాన్ని తలుచుకొని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో, ఆ పులిహార ఎంత బాగుంటుందో పులిహార ఎంత బాగుంటుందో, నీ కర్మ పులిహారకి ఏం లోటు లేదు, శుభ్రంగా చింతపండు పులిసేసుకొని తినచ్చు. కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో, చాలా కాలం అయిపోయింది ఇంట్లో పులిహార నివేదన చేసి. మంగళద్రవ్యం పశుపన్నం, రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి మనం నివేదన చేయాలి. చేసి ఇంట్లో అందరం ఒక్కసారి ఆ పశుపన్నాన్ని తినాలి. తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి. ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటుంది, అనుకున్న పని జరగట్లేదు. రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం, చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి. మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందామన్నదానికి తేడా లేదండి, చాలా తేడా ఉంది. బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వచిత్తిని పొందడానికి, పూర్వచిత్తిని చూసి స్తోత్రం చేసి తను పొందడానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఈ స్తోత్రానికి ఆవిడ లొంగితే ఆ పూర్వచిత్తితో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకి 90 కుమారులు కలిగారు. 90 నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమానుడు, ఇలా 90 కుమారులు జన్మించారు. చిత్రం ఏమిటంటే 90 కుమారులు అతి బలిష్టమైన శరీరాలు ఉన్నవారు. పూర్వచిత్తి యొక్క బలం వీళ్ళకొచ్చింది. మీరు ఆ మాట విన్నారా? బలం మొగాళ్ళలో ఉంటుందా?